ఇండియన్ పాలిటిక్స్లో నోటీస్ పీరియడ్ ఎందుకు లేదు? ఇంకేమన్నా దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? పాలిటిక్స్లో నోటీస్ పీరియడ్ ఎందుకు అని అనుకోం. ఆగురు జర మొత్తం ఇనుర్రి. రీసెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు ఒక పొలిటీషియన్ ఒక రోజు 3 సార్లు పార్టీలు మారిండంట. ఈ దేశంలో ఒక జాబ్ చేసేటోడు కంపెనీ పాలసీని బట్టి 30 రోజుల నుంచి 90 రోజుల దాకా నోటీస్ పీరియడ్ సర్వ్ చేయాలి. లేకపోతే లీగల్ యాక్షన్స్, సెటిల్మెంట్ ఇష్యూస్, కెరియర్ ఇంపాక్ట్ లాంటివి మస్తుంటాయి. అట్లాంటి ఇదే దేశంలో ఒక పార్టీ ఐడియాలజీని నమ్మి వేల మంది పబ్లిక్ని రిప్రజెంట్ చేసే ఒక పొలిటీషియన్ రాత్రికి రాత్రి పార్టీ మారిపోతే ఆ ఐడియాలజీని నమ్మి ఓటేసిన ఓటర్ కూడా కనీసం క్వశ్చన్ చేయడు. ఆ పొలిటీషియన్ కూడా వీళ్ళకేంద్రాబాయ్ చెప్పేది, నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది అని అనుకుంటాడు. ఇట్లాంటి కథలు వేరే దేశంలో ఇట్లా జరిగితే మీడియా క్వశ్చన్ చేస్తుంది, పబ్లిక్ అడుగుతారు, పొలిటికల్ కెరియరే రిస్క్లో పడుతుంది. కానీ మన దేశంలో ఏం చేస్తాం తెలుసా? ఏం స్ట్రాటజీ బాబ్, పాలిటిక్స్ అంటే ఇంతేరా భయ్, అరే మనకెందుకురా భయ్, మన పని మనకు అయిందా లేదా అన్నట్టు చూస్తాం. పొలిటీషియన్స్ తప్పు చేస్తున్నప్పుడు మీడియా ఇంకా పబ్లిక్ సైలెంట్గా ఉంటే అది ఇంకా పెద్ద తప్పు. సిస్టమ్ వీక్గా కాదు, సిటిజన్ స్ట్రాంగ్గా లేరు. నమస్తే, నేను నరేష్ పిలిగుండ్ల.